లైట్ ఏమే అనుమానం లేదు. బీచ్కి రా ఈ రోజు మీరు ఎంపీ లవర్స్ అందరూ మనకే. ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులు సన్మానించండి, ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, మతాలకు అతీతంగా ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి, ఒప్పించండి. ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తా. ఇది వ్యాలంటైన్స్ డే నా మెసేజ్. 15 కోట్లు నా వైఫ్ దళిత కులాలకి మనకి సంబంధం ఏంటి? 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒడిశా నుంచి నర్సీపట్నం తప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. 2000 ప్యాసింజర్ ట్రైన్ 2000 మోడల్ అంటే 2000 ప్రపంచంలో అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాయడానికి మోడల్. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ వచ్చాడేదో బాగుతుంటారు సార్. స్టార్ట్ చేయండి సార్. కదంతిని రాముడికి సీత ఏమైంది? మీడియా చక్కగా మెసేజ్ ఇస్తుంటే వ్యాలంటైన్స్ లవర్స్ కి స్టార్ట్ చేయలేదంట. రికార్డ్ అవ్వాలని ఇక్కడ ఆఫ్ ద రికార్డ్ అవుతానే వైరల్ అవుతాయి. చూసావా, December 26 నేరాన్ని ఇలా తిరిగారు. 2.5 కోట్ల మంది వాచ్ చేశారు. నా పంచుల గురించి తెలుసా? ఎంపీగా నిలబడుతున్నానని అన్ని విధాలుగా థ్యాంక్ యూ ఉండండి. అన్నీ ఉన్నాయి, మీకు ఏం కావాలి అన్నీ ఉన్నాయి. అది వెరీ గుడ్. అరే 5 సంవత్సరాల నుంచి ఆయన ఎందుకు కలగట్లేదు? ఏ 9గా ఏ 10గా వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన్ని పెట్టడం మీ అందరికీ తెలుసు. అన్ని మీడియాల్లో వచ్చింది. మే 25 నుంచి జూన్ 5 వరకు ఎవరు ఆపారు? ఎవరు తీయించేశారు? మీడియాలో మాట్లాడి తీయించారు. పెద్దలందరితో మాట్లాడి ముందు చంద్రబాబు నాయుడు గారిని ఇన్వెస్టిగేట్ చేయండి. మార్చి 16, 2019లో ఆయన ముఖ్యమంత్రి అని న్యాయం చేశారు. ముఖ్యమంత్రి గారు ఉంటుండగా ఆయన ఎమ్మెల్యే ఉంటుండగా ఇప్పుడు బీజేపీలో ఉన్నాయన కనీసం ఇన్వెస్టిగేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ 9 ఏ 10లో ఎలా చేర్చుతారా అని అనకూడదు. కానీ ఎంత ఫైట్ ఇచ్చానో. ఇక్కడే విశాఖపట్నం నుంచి 12 గంటలు ప్రయాణం చేసి కర్నూలు వెళ్ళి అవినాష్ రెడ్డిని కలిసి ఆయన మోకరిస్తే ఆశీర్వాదాలు ఇచ్చి ఆయనకి బెయిల్ ఇవ్వకపోతే బెయిల్ ఇప్పించాను. ఫైట్ చేశాను. ఎవరెవరికి చెప్పాను? ఇందాక చెప్పిన పేర్లు అందరితో మాట్లాడాను. సిజే గారికి అయితే లెటరే రాశాను. అని నేను వెళ్ళాను కలుద్దాం. వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారేమో. జనవరి 9 విజయసాయి రెడ్డి గారు నేనున్న హోటల్కి నోవోటెల్కి వచ్చారు. ఎలక్షన్ కమిషన్ కలవడానికి నేను కలిశాను. నేను బయలుదేరి వెళ్తున్నానండి. సార్ తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు. మరి 5 సంవత్సరాల నుంచి ఎందుకు కలవాలి నేను? మీరు గూగుల్ చేసి చూసుకోండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు నన్ను కలిసే విధానం. మొన్న జగన్ని కలిశారు, సీఎంలు అందరినీ నన్ను కలిసే విధానం ఆ ఒక్క ఫోటోలోనే మీకు అర్థం అవుతుంది. నేను ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటో తీసుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 100-150 ఫోటోలు తీసుకున్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత 25-30 ఫోటోలు తీసుకున్నారు అనేక సార్లు. నేను ఫోటోలు తీసుకోను. ఇదే నరేంద్ర మోదీ గారితో రూపాల గారు ఫోటో తీసి పంపాను. ఆ హగ్గు, ఆ స్మైలు, మళ్ళీ రోజు ఆయన్ని తిడతాను. ఆయనంతా అవినీతి అని చెప్తాను. స్టీల్ ప్లాంట్ని అమ్మేశారని చెప్తాను. నరేంద్ర మోదీని ఓడించండి అని చిత్తుగా పిలుపునిస్తున్నాను. చూసారా? ఇదండి మన విశాఖ సత్తా, మన తెలుగు సత్తా. నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆశిస్తున్నా? చూసారా? 16 ముఖ్యమంత్రులు నన్ను కలిశారు. అవన్నీ ఫోటోలు ఉన్నాయి. నార్త్ ఇండియాలో కేజ్రీవాల్ గారు అయితే పూజించి మరి కలిశారు. ఆ ఫోటోలు చూడండి ఎలాగా. సౌత్ ఇండియాలో
ముఖ్యమంత్రులందరూ స్టాలిన్ గారు ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకొని కలిశారు. నార్త్ ఈస్ట్లో శరద్ పవార్ గారు ఏంటి నితీష్ కుమార్ పిలుచుకున్నారు, నేనున్న దగ్గరికి వచ్చారు, సెక్రటరియట్ పిలిపించుకున్నారు జనవరి 29. ఈ మధ్యన మళ్ళీ అసెంబ్లీకి పిలిపించుకున్నారు బడ్జెట్ రోజు. ఎందుకు మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు ఎందుకు కలుసు, జగన్ మాత్రం ససేమారు ఎందుకు కలవట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మీడియా మిత్రులారా ఎప్పుడైనా వారిని ప్రశ్నించారా? మీకు అవకాశం ఇస్తారా వీళ్ళు మీరు ప్రశ్నించడానికి? సర్టిఫికేషన్, అథెంటికేషన్ ఇచ్చారా? ఇస్తానని ఏమైనా మీ ద్వారా గుర్తుందా? మా బ్రదర్ ప్రతి జిల్లాలో కలెక్టర్తో మీటింగ్ పెట్టి మీలో కొందరు 15 సంవత్సరాల క్రిందట 2007 వరకు మీడియా మిత్రుల ద్వారా అనాథుల్ని పంపండి, ఎమ్మెల్యేల ద్వారా వితంతులు పంపండి, ఎంపీల ద్వారా ఎప్పుడు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మా బ్రదర్ నాకు క్లిప్పింగ్లు పెట్టేవారు. మీడియాలో మీరు చెప్పండి, ఎక్కడ అనాథులు ఉంటే తీసుకొచ్చేయండి, వితంతులు ఉంటే తీసుకొచ్చేయండి, పేద ప్రజలు ఉంటే. ఓన్లీ విశాఖపట్నంలో 40-50 వేల మంది వితంతులకు మేము ప్రతి నెల ఇదే ఆఫీస్ నుంచి 200 మంది స్టాఫ్ ప్రతి నెల డబ్బులు పంపించేవారు. 81లో స్టార్ట్ చేశారు, 89లో స్పీడ్ చేశాం, 2007 వరకు కొనసాగించాం. ఇప్పుడు అడపా తడపా నడుపుతున్నాయి. ఇంకొక గ్రూప్ అంటారు, హరే కృష్ణ హరే రామ అని కొందరు అంటారు, జై జీసస్ ప్రైజ్ ద లార్డ్ అని క్రైస్తవులు అంటారు, అల్లాహు అక్బర్ అని ముస్లింలు అంటారు. అదే మన దేశం. నేను ఎంపీ అవ్వాలి, నేను ప్రధానమంత్రి అవ్వాలి, లేదా ప్రధానమంత్రి నా సలహాలు తీసుకోవాలి. అప్పటి వరకు నా పోరాటం సాగుతుంది. విశాఖపట్నంలో నన్ను మీరు గెలిపిస్తే చేసి నేను నిలబడను అని అనౌన్స్ చేయి. జీవీఎల్ నరసింహరావు, నేను నిలబడను అని నువ్వు అనౌన్స్ చేయి మోదీతో. విశాఖపట్నాన్ని నాకు విడిచిపెట్టండి. ఇప్పుడైనా తమ్ముడు ఏదో మంచి ప్రశ్న వేసేవాడు. పడిస్తే కన్న రాజ్యంలో కార్పొరేటివ్ సినిమా పెట్టి 200 కోట్లు సంపాదించాలని చూశాను. నా సాంగ్ పెట్టి ఉంచానా లేదా? నా పంచులు ఆర్జీవీకి బాగా తెలుసు, మరి నాతో పెట్టుకోడు. ఆయనతో మనకు అనవసరం. ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఎవడు గెలిచేది లేదు. మీరు మంచి క్యాండిడేట్. ఈ శనివారం ఫిబ్రవరి 17వ తారీఖు సాయంత్రం 6 గంటలకు 175 నియోజకవర్గాల నుంచి టికెట్లు రాని 150 మంది జనసేన కార్యకర్తలు, నాయకులు, టికెట్ రాని టీడీపీ, వైసీపీ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు. అనేక మంది పేర్లు చెప్పను, అప్పుడే మీరు చూస్తారు. క్యూ కట్టేస్తున్నారు. ఎందుకు? ఆయన కంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ మీద అంతా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళ కొడుకు మీద అక్కడ గదరన్న జాయిన్ అయితే ఆయన కొడుకు మీద ఒత్తిడి తీసి 150 కోట్లు ఇచ్చారు. నా పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కోట్ల విలువ పెరిగిపోతుంది. అందుకని నేను ఇప్పుడు చేర్చుకోను. ఎందుకంటే ప్రశ్న నువ్వు డైరెక్ట్ గా అడగచ్చు కానీ ఇండైరెక్ట్ స్పీచ్. జగన్మోహన్ రెడ్డి గారు మనము పొత్తులు పెట్టుకుందామని చాలా చర్చలు నీకు తెలుసు. కుటిలి ప్రశ్న తమ్ముడు. మరలా బొత్స ఝాన్సీ ఇక్కడ ఎందుకు దించడం? దించగా విజయనగరం అంతా దోచేసుకున్నా. బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీని దిగితే నా పంచులు తట్టుకోగలవా? బొత్స, నువ్వు ఆడపిల్లవని వదులుతాను అనుకున్నావా? నీ చిత్త అంతా లాగిస్తా. ఎక్కడెక్కడ భూములు దోచుకున్నావు, ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టావు, ఎక్కడెక్కడ బ్లాక్ మనీ దాచుకున్నావు, లాగమంటావా? కేసీఆర్ అడుగు. అందరితోని ఆడుకున్నాడు. చంద్రబాబును పరిగెట్టించాడు గంటలో. రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ని, ప్రొఫెసర్ కోదండరామ్ని, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు 100 మందిని ఫుట్బాల్ ఆడుకున్నాడు. నేను ఫుట్బాల్ ఆడాను కేసీఆర్. సాక్షి ఇప్పుడే కెమెరా పెట్టారని నేను లేటుగా వచ్చాను. కావాలి, పాలన మారాలి అని అందరూ కోరుకుంటున్నారు.
నేను విశాఖపట్నం ఎంపీ అవ్వగానే 100 రోజుల్లో అభివృద్ధి ఆరంభిస్తాను. సార్ 170 స్థానాల నుంచి 1 మినిట్ అది కూడా చెప్తాను ప్లీజ్. విశాఖపట్నం నేను ఎంపీగా గెలవాలి అంటే నాకు మీ అందరి మద్దతు కావాలి. 100%. ఐఎమ్ నాట్ వినండి, నేను ఎంపీ అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 7 నియోజకవర్గాల్లో 7 కడతా. ఉచిత వైద్యం, ఉచిత విద్య కేజీ టు పీజీ కమిసిటీలో కట్టాను కదా 93లో. మీ నియోజకవర్గంలో మన భీమిలీలో 1, ఎస్కోట్లో 1, కాగా గాజువాకలో 1, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లో 1, 7 స్కూళ్ళు కడతారు కేజీ టు పీజీ. అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియగానే ఎంఈవి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో కేఏ పాల్ కంటే పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ 100 రెట్లు 1000 రెట్లు బెటర్ అన్నారు. ఆ వీడియో వైరల్ చేయండి. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఇప్పుడు ప్రెసెంట్ వైజాగ్ ఎంపీ నేను గెలాలని కోరుకుంటున్నాను. దానికి మీరే రుజువు, ఆయన మాటలే రుజువు. అలాగే టీడీపీ భరత్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ సీటు ఎవరికైనా ఇవ్వండి, నేనైతే మాత్రం పోటీ చేయనని చెప్పిన మాట వాస్తవమా కాదా మీరే ఆయన్ని అడగండి. అయితే విషయం ఏమిటంటే నమ్మక ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మించి ద్రోహం చేశారు, తల్లిని ద్రోహం చేశారు. అందుకే తల్లి 3 సంవత్సరాలు షర్మిలమ్మతో తెలంగాణ అంతా పాదయాత్ర చేసింది. ఈయన పిలిచినా రాకుండా నన్ను జైల్లో పెడతారు నువ్వు రాకపోతే అంటే ఇప్పుడు ఏదో 2-3 మీటింగ్లకు వస్తానన్నాను. అయినా షర్మిలమ్మ 16 నెలలు పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా అందరికీ తెలుసు, కానే కాదని. మరి ఎన్నో చర్చలు జరిగిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయమ్మ గారు, అలాగే విమలమ్మ గారు సొంతంగా తను ఇన్ని చర్చలు జరిగిన తర్వాత ఓపిక పట్టలేక తండ్రిని ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీలోనే తను చేరి ఈసీసీ పదవిని తీసుకొని జగన్మోహన్ రెడ్డికి సటైర్లు వేస్తూ చిత్తుగా ఓడించడానికి, చంద్రబాబుని గెలిపించడానికి లోకేష్కి కేక్ పంపించింది క్రిస్మస్. సత్యమా కాదా? మరి నేను 5 సంవత్సరాలు ఊరుకున్నాను. నేనే కానీ అమిత్ షా గారితో 11 సార్లు, సిబిఐ డైరెక్టర్ పాత ఆయన జైస్వాల్ గారితో 1 సారి, అనకూడదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారితో 1 సారి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్పకపోయి ఉంటే ఆయన బెయిల్ కృష్ణరాజు గారు ఆయన పేరేటి రఘురామ కృష్ణరాజు గారు వేసింది ఎప్పుడో విందురు, ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ అయిపోను. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు జైల్లో ఉంది. ఇప్పుడు దేవుడికి తెలుసు, బీజేపీ నేతలందరికీ తెలుసు. 12 రాష్ట్రాల హెడ్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో 2 సంవత్సరాల క్రిందట మాట్లాడారు నామా నాగేశ్వరరావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు ఇద్దరు ఉంటుండగా సెంగ్రిల్లా హోటల్ నుంచి రూపాల గారు లెటర్ కూడా